అండ్ ఇప్పుడైతే హైదరాబాద్‌లో నార్మల్ ఈ రెస్టారెంట్స్ ఇది ఫైన్ గానీ, ఇట్లా ఏదైనా ప్లేస్ చూద్దాము అని చెప్పి వెళ్లి టైమ్ స్పెండ్ చేసిందైతే లేదు. ఏదో ఒక పార్క్‌కి తీసుకెళ్తాను అని చెప్పి అన్నారు. తను గూడా జస్ట్ యూట్యూబ్‌లో చూసారంట. బావుంది అని చెప్పి తీసుకెళ్లారు. సో, ఇప్పుడు అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. ఇది ఎక్కడ అంటే హిమాయత్ సాగర్ అంటారు కదా! దాని అపోజిట్‌లో ఉంది. నేను ఫస్ట్ అనుకున్నా గదా! హిమాయత్ సాగర్ అంటే చూడడానికి జస్ట్ చెరువులా ఉందనుకున్నా. కానీ మేమెళ్ళిన పార్క్‌లో నుంచి పైనుంచి చూస్తే ఇది చాలా పెద్దది. అసలు ఇదేంటో చెప్పండి? హిమాయత్ సాగర్ అనేది ఒక రిజర్వాయరా? లేకపోతే ఏంటి అనేది? సో, ఫైనల్‌గా అయితే మేమొచ్చేసాము. ఇది కోత్వాల్‌గూడ పార్క్ అంటారు కదా! అది. అక్కడ నేమ్ అయితే మనకి హిమాయత్ సాగర్ ఎకో పార్క్ అని ఉందనమాట ఎంట్రన్స్‌లో. వెహికల్స్ అయితే నాట్ అలౌడ్. ఇంకా మేము అక్కడి నుంచి పార్క్ చేసేసి లోపలికి నడుచుకొని వెళ్ళాము. ఎంట్రన్స్ అయితే చాలా బావుంది. ఇది మార్నింగ్ 9:00కే ఓపెన్ చేస్తారు కాబట్టి, సో, మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెటర్. ఆర్ ఎల్స్ ఈవినింగ్ 4:30 ఆ టైంకెళ్తే బెటర్. ఎందుకంటే ఎండకి మనము తిరగలేము, చూడలేము గూడా చూడాలనుకున్నవన్నీ. మాకైతే మేమెళ్ళిన రోజు మరీ అంత ఎండ లేదు గాబట్టి ఓకే. కొంచెం తిరగగలిగాము. ముందు రోజు వర్షం పడింది గాబట్టి. లేదు అంటే మాత్రం చాలా కష్టము. అండ్ ఈ ఎంట్రన్స్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం గదా! ఇవన్నీ గూడా ఏంటంటే బ్యాంబూ స్టిక్స్‌తో చేశారు. ఎక్కడ గూడా కొంచెం గూడా ప్లాస్టిక్ వాడినట్టే నాకు కనిపియలేదు. మనం కూర్చునేది ఓన్లీ ఎంట్రన్స్ వరకు. మొత్తం ఇక్కడైతే అసలు బ్యాంబూ స్టిక్సే ఉన్నాయి. అండ్ ఎంట్రీ ఫీ ఉంటది దీనికి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి రూ. 100 పర్ పర్సన్. లోపలికెళ్ళాక మళ్ళీ బర్డ్ పార్క్ అని ఉంటది. దానికైతే సెపరేట్ ఎంట్రన్స్ ఉంది. అదొచ్చేసి రూ. 150. ఎంటర్ అయిపోగానే అసలు మొత్తం ఇలా చెట్లున్నాయి. ఎటు చూసినా గానీ బ్యూటిఫుల్ సీనరీస్, అసలు బ్యూటిఫుల్ ప్లాంట్స్, ట్రీస్. ఇది చెప్తే అర్థం గాదు. చూస్తేనే దాని అందం అనేది మనకర్థమయ్యేది. అంటే ప్రతి సీనరీ గూడా బావుంది. ఇది వీడియో తీయాలి, అది వీడియో తీయాలి, ఇక్కడ ఫోటో దిగాలి, అక్కడ ఫోటో దిగాలి ఇదే ఉంది. మనం ఇంక దాని మీద కాన్సంట్రేట్ చేస్తే అవ్వదులే అని చెప్పి అసలు మేమైతే కొన్ని వీడియోస్ తీయలేదు. ఫోటోస్ గూడా తీయలేదు. అలా చూస్తూ ఉండిపోయాము. అంత బావుంది. అండ్ ఇక్కడ మేము నోటీస్ చేసిందేంటంటే చాలామంది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయాలంటే దాని ఫీ 5,000 ఉంది. దీనిలో అయితే చాలా ఎంట్రీస్ ఉంటాయి. వెళ్ళే కొద్దీ మనమైతే రూట్ చూసుకొని వెళ్తూ ఉంటే బెటర్. అక్కడ నేమింగ్ బోర్డ్స్ ఇవైతే చాలా పెడతారు. లైక్ బటర్‌ఫ్లై పార్క్ అని, హనీ బీ సంథింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌వి పెట్టారు. మాకైతే ఏం కనిపియలేదు. ఓన్లీ బర్డ్ పార్క్ ఒక్కటే మంచిగా అనిపించింది. అది మాత్రం వర్త్. అది కూడా ఏంటంటే బర్డ్స్ మన దగ్గరికొస్తేనే వర్త్. మేము దానికోసం అని చెప్పి ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడైతే చాలా బ్యూటిఫుల్ సీనరీస్. అసలు ఇది ఎలా ఉంది, నాకైతే ఏమనిపించిందంటే ఒక మొమెంట్‌లో మనకి పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ చూపిస్తూ ఉంటారు కదా! వాళ్ళలా వాక్ చేసుకొని వెళ్తూ ఉంటే అక్కడ బీచ్ ఉంటది. వెళ్ళగానే ఆ బీచ్ కనిపిస్తది కదా! అలానే అనిపించింది నాకైతే ఇది. నడుచుకుంటూ వెళ్తుంటే అది అట్లా కనిపిస్తూ ఉండింది. బట్ అది బీచ్ కాదు, ఏం కాదు. హిమాయత్ సాగర్ అంటారు కదా! అది. సో, ఇక్కడ మేమైతే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ గూడా తీసుకున్నాము. అంత బావుంది లొకేషన్. ఎక్కడ చూసినా బానే అనిపిస్తుంది. లైక్ ఇక్కడ దిగాలా, అక్కడ దిగాలా అని. సో, కొంతసేపయితే ఇంకా నో వీడియోస్, నో ఇదేమొద్దు అని చెప్పి నేచర్‌ని ఎంజాయ్ చేద్దామని చెప్పి అలా వాక్ చేసుకుంటూ అంటే మేమెళ్ళినప్పుడు వెదర్ చల్లగా ఉంది కాబట్టి మేము తిరగగలిగాము. అండ్ ఇంకా కొన్ని చెట్లు గూడా ఉన్నాయి. రేగిపళ్ళు చెట్టు ఉంటది గదా! అది కనిపించింది. కానీ రేగికాయలు లెవ్వనుకోండి. ఒకవేళ సీజన్ అయ్యుంటే దొరికేవేమో. ఇంకా చింత చిగురు చాలామంది కోసుకొని తింటున్నారు చింత చెట్టుది. ఇంకా పప్పయ ట్రీస్ ఉన్నాయి. అవి కొయ్యొచ్చో లేదో నాకైతే ఐడియా లేదు. బట్ అవైతే ఉన్నాయి. అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే అనిపించింది. ఇది నేను అక్కడ చూసినప్పుడైతే చిన్న చెరువనుకున్నా. కానీ ఇక్కడికొచ్చి చూస్తే చాలా పెద్దదని అర్థమైంది. అండ్ ఈ మెట్లెక్కి వెళ్ళేసరికి అయితే దూల తీరిపోయింది. ఫిట్‌నెస్ ఎంత ఇంపార్టెంటో నాకిప్పుడు అర్థమైంది. అంటే ఎక్కలేమని కాదు. బట్ ఎక్కగలిగాను. బట్ చాలా కష్టంగా ఎక్కాను. సో, ఫిట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. యాక్చువల్లీ ఈ వే కాకుండా ఇంకొక వే గూడా ఉంది వెళ్ళడానికి అటు.
కానీ మేమేంటంటే అక్కడ వ్యూ పాయింట్ ఉంది అని చెప్పి ఇదంతా చూసుకుంటూ వెళ్ళాము. ఈ మధ్య మధ్యలో చిన్న చిన్నవి కలర్‌ఫుల్ తొండలు ఇవి ఉంటాయి గదా! చిన్న చిన్న క్రీచర్స్ అయితే కనిపించినాయి మాకు. అండ్ ఇదే వ్యూ పాయింట్ అనుకోండి. అండ్ కొంచెం ముందుకెళ్ళాక గూడా ఉంది. చాలామంది చాలా పిక్స్ దిగుతూ ఉన్నారు. ఇంకా అక్కడ ప్లేస్ లేదని చెప్పి నేనైతే ఇటే తీసుకున్నాను. అండ్ బై ద వే మీకు గుర్తుంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదా! ఇది నేను మింత్రా నుంచి ఆర్డర్ చేసుకున్న డ్రెస్ అని. ఎంత బ్యూటిఫుల్‌గా కాంప్లిమెంట్ చేసిందో. ఆ గ్రీనరీకి ఈ వైలెట్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓన్లీ నేను ఫొటోస్ వరకైతే హెయిర్ లీవ్ చేశాను గానీ, నార్మల్‌గా అయితే అస్సలు నేను ఎక్కడ కూడా హెయిర్ లీవ్ చేయలేదు. మొత్తం పైకి పెట్టేసుకున్నాను బన్. ఎందుకంటే చికాకు చికాకు అయితుంది అందుకని. అండ్ ఇదొచ్చేసి బర్డ్ పార్క్. ఇప్పుడు ఎంటర్ అయ్యింది. ఇది ఎంట్రన్స్ రూ. 150 పెట్టారు. అసలేముందా అని చెప్పి లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇది మొత్తము లైక్ కొంచెం హైట్‌లో మొత్తం పైనంతా నెట్ టైప్ ఏసేశారు. అండ్ బర్డ్స్ చాలా ఉన్నాయా అంటే అట్లేం గాదు. బట్ ఉన్నాయి. మకావు, కాక్టస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. నాకు నేమ్స్ అయితే తెలీదు. అండ్ నేను ఒకవేళ సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోతే ఐయామ్ సారీ. నన్ను కరెక్ట్ చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు అవి లైవ్‌లో చూడలేదు. ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి. ఇదిగో ఇక్కడున్నాయి. కానీ అవి ఎందుకో బయటికి రాలేదు. మనకి రీజన్ అయితే తెలీదు. మిగతావైతే బయట ఎగురుతూ తిరుగుతూ ఉన్నాయి. అండ్ కొన్ని డక్స్ ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న పాండ్స్ లాగా తయారు చేశారు. అక్కడ చిన్న చిన్న డక్స్ అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. అండ్ మాకైతే ఇది లాస్ట్‌లో అయితే మేము దీన్ని పట్టుకోగలిగాము. మాకొక సెక్యూరిటీ అతనైతే ఇచ్చారు. సో, అది లాస్ట్‌లో ఇంక ఎళ్ళిపోతున్నాం అన్నప్పుడు అతను మాకు ఎదురొచ్చినప్పుడు డూ యూ వాంట్ టు టేక్ ఇట్ అన్నారు. యెస్ అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇక్కడ డక్స్ అన్నీ ఉంటే ఇక్కడ ఫీడ్ చేయడానికి ఇచ్చారు. ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా బర్డ్స్ దగ్గరికెళ్ళినప్పుడు, డక్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఏంటంటే, ఫుడ్ మనం కొని వాటికి ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఫుడ్ అండ్ ప్లేట్స్ ఉంటాయి. అవి మనము తీసి వాళ్ళకి పెట్టడమే. సో, అవి ప్లేట్ మనం పట్టుకున్నప్పుడు అవైతే మన దగ్గరకొస్తాయి అనమాట ఎగిరి. మన ప్లేట్‌లో గూడా వస్తాయి. అండ్ మన చేతుల మీద గూడా నుంచుంటాయి. ఇట్లా మేమైతే బాగా టైమ్ స్పెండ్ చేశాము. ఇప్పుడు ఆ స్పాట్‌కొచ్చాము. ఇక్కడ ఈ బర్డ్స్‌కైతే ఫీడ్ చేస్తూ ప్లేట్స్ ఉంటాయి. అవి మనం పట్టుకుంటే అవి మా దగ్గరకొచ్చినాయనమాట. మేమసలు ఫస్ట్ చూడలేదు. వేరే వాళ్ళు ట్రై చేస్తే మేము జూసాము. అసలు ఇంక చెప్పొద్దు. ఎంత బావుందంటే, అసలు మా హస్బెండ్ అయితే నాకు వీడియోస్ ఒద్దు, ఫోటోస్ ఒద్దు, ఏమొద్దు. ఆ మొమెంట్‌ని నేను ఎంజాయ్ చేయాలంటున్నారు. అంటే నేను అవి పట్టుకున్నప్పుడు ఏంటంటే, నన్ను పిక్ తీయవా? నన్ను వీడియో తీయవా? అని అడుగుతున్నాననమాట నేను. అంటే మళ్ళీ మన దగ్గరికి ఇలా వస్తాయో రావో గుర్తుగా ఉంటది కదా అని నేను. మా హస్బెండ్ ఏమో, "నువ్వు అవన్నీ వదిలేసే మైండ్‌లో నుంచి. జస్ట్ ఎంజాయ్ ద మొమెంట్" అంటున్నారు. నేను తీస్తా కదా అని చెప్పి చెప్తున్నారు. అసలెంత బావుండేనో. కొన్నైతే మన హ్యాండ్స్ మీద అలా ఎక్కుతున్నాయి కానీ, ఈ చిన్న చిన్న బర్డ్స్ అన్నీ ఎక్కలేదు. సో, అసలెంత అనిపిచ్చిందో అవి ఎగురుతూ మన మధ్యలో వాటి మధ్యలో మనం తిరగడం. అంటే ఇలా బర్డ్స్ ఉన్నాయి గదా! క్లోజ్డ్ ప్లేస్ గదా! చికాకుగా ఉంటదేమో, స్మెల్ వస్తదేమో అని ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. డస్టీగా అట్లేం లేదు. అంతా బావుంది. కానీ కొంచెం స్వెట్ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే కొంచెం కొంచెం టైం గడిచే కొద్దీ ఎండ రావడం మొదలైంది. ఇంకా మధ్య మధ్యలో కొన్ని బర్డ్స్ గూడా మనం నడుస్తుంటే అవి కింద కిందే తిరుగుతాయి. మనం నార్మల్‌గా ఉండి మన చేతిలో ఒకవేళ గనుక గ్రెయిన్స్ ఉంటే అవి మన దగ్గరికి గూడా వస్తున్నాయి. అండ్ అక్కడక్కడ ఏంటంటే పపాయ ట్రీస్ గూడా పెంచారు వాళ్ళు. అంటే ఆ కేజెస్ లోపలే ఉన్నాయి. అంటే ఈ బర్డ్స్ ఫ్రీగా ఎగురుకుంటూ ఎళ్లి వాటికి తినాలనుకున్నప్పుడు నాకు తెలిసి వాటిని తినొచ్చు ఫ్రూట్స్. బట్ ఏంటంటే మనలాగా ఎళ్ళిన విజిటర్స్ అందరూ గ్రెయిన్స్ ఫీడ్ చేస్తారు గదా! నాకు తెలిసి అవి తినవనుకుంటా. ఎందుకంటే ఆ ఫ్రూట్స్ అన్నీ అట్లనే ఉన్నాయి పండిపోయి. ఇందాకంతా మేమొచ్చింది కింద వాక్ చేసుకుంటూ వచ్చాం గదా! ఇప్పుడు కింద స్టెప్స్ నుంచి పైకొస్తే ఇట్లుంటది. ఇక్కడేంటంటే కొంచెం ఎక్కువ బర్డ్స్ తిరుగుతూ ఉంటాయి. కింద నుంచి వచ్చేటప్పుడే వాళ్ళు ప్లేట్స్ అండ్ గ్రెయిన్స్ ఇస్తారు. ఇక్కడికొచ్చాక మనం వాటిని ఫీడ్ చేయొచ్చు. లైక్ మనం ప్లేట్ పట్టుకొనుంటే అవే ఆటోమేటిక్‌గా గ్రెయిన్స్ చూసి తినడానికొస్తాయి. ఇట్లా మనకు కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్, వీడియోస్ గూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఎందుకో తెలీదు చిన్న చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళు ఇలా ప్లేట్లు పట్టుకున్నప్పుడు వాళ్ళకైతే చేతుల మీదకి గూడా ఎక్కింది. ఆ చిన్న పిల్లలు చేతులతో పట్టుకున్నారు. అండ్ మేము ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసామంటే ఈ బర్డ్స్ కాళ్ళకి ట్యాగ్స్ ఉన్నాయి. ఐ థింక్ మేబీ వాటికి ఒక వ్యాక్సినేషన్ ఆర్ వాటి రిలేటెడ్ ఏమన్నా ఉండుంటాయి. ఆ ట్యాగ్స్ మీద ఉన్నాయన్నమాట. అంత దగ్గరగా చూస్తే మరి ఏముందని చెప్పి పట్టుకుంటే ఎందుకులే అని చెప్పి డూ నాట్ టచ్ అని ఉంది.
చిన్న పిల్లలంటే తెలియక పట్టుకుంటారు అవి దగ్గరకొచ్చినప్పుడు. మనం ఎందుకులే అని చెప్పి మేమైతే ఏం పట్టుకోలేదు. అసలు మా హస్బెండ్ అయితే వాటిని క్లోజప్‌లో చూసుకుంటే ఎంత మురిసిపోయారో, ఇంకిదొక్కటి చాలు ఇలా బర్డ్స్ మన దగ్గరకొచ్చి టైమ్ స్పెండ్ చేస్తే ఇంతకంటే ఏం కావాలి అని చెప్పి అన్నారు. కొంతమందయితే ఏం లేదు చూడ్డానికి అని అనుకుంటున్నారు కానీ, అంటే దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అంత కొన్ని క్రోర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేశారంట. అంత చేసినప్పుడు ఇంకా బెటర్‌గా దీన్ని డెవలప్ చేయొచ్చు. అంటే లైక్ ఇప్పుడు మనకి పెద్ద పెద్ద బర్డ్స్ ఉన్నాయి కదా! ఇట్లా మకౌవి ఇవి వీటినేంటంటే మనకి పర్ హెడ్ ఫోటో దిగడానికి అని కొంచెం కాస్ట్ చేసి ఇస్తే గూడా బావుంటది. అంటే వాటిని అలా లోపల కేజెస్‌లో ఉండిపోతున్నాయి గదా! అలా కాకుండా అవి హ్యూమన్ ఫ్రెండ్లీ చేసి అవి మన దగ్గరికొస్తూ అలవాటు చేస్తూ అంటే మనం వేరే కంట్రీస్‌లో చూస్తాం గదా! థాయిలాండ్‌లో అట్లా అవి మన మీదకెక్కి ఇలా ఫోటోస్ మనం దిగడానికి ఉంటది కదా ఆప్షన్. అట్లా ఏమన్నా ట్రై చేస్తే కొంచెం బావుంటదేమో అని మాకనిపించింది. చిన్న బర్డ్స్ వచ్చినాయి గానీ పెద్దవైతే రాలేదు. సో, నాకైతే అదొక్కటే అనిపిచ్చింది. అండ్ ఇక్కడ పైనుంచి మనం కిందకి చూసినప్పుడు ఇట్లా కింద చిన్న పాండ్స్‌లా చేసి దానిలో డక్స్ అవి తిరగడానికి ఫ్రీగానే ఉంది. నాకేమనిపించిందంటే అరే! వీటిని కూడా బంధించినట్టేనేమో అని అనిపించింది. బట్ అక్కడ లాట్ ఆఫ్ ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ఏం లేదు. నా దగ్గర చూసారా ఎగిరిపోయింది. ఎందుకంటే పక్కన వాళ్ళు ఎవరో ఫాస్ట్‌గా వాక్ చేసుకుంటూ వచ్చారు. అందుకే ఎళ్ళిపోయింది. ఇంకా ఇదొచ్చినప్పుడైతే మా హస్బెండ్ అసలు ఇంక అబ్బా! తట్టుకోలేకపోయారు. సెక్యూరిటీ అతను ఇచ్చారనమాట. డూ యూ వాంట్ టు ట్రై అంటే ఎత్తుకున్నాము దాన్ని. అప్పుడు మా హస్బెండ్ చేతికున్న బ్రేస్లెట్‌ని అది లింక్ ఉంటది కదా! అది ఓపెన్ చేసింది. ఇంకా నా దగ్గరకొచ్చినప్పుడైతే అసలు నా మీదకెక్కేసింది. నాకు భయమనిపించింది. మా హస్బెండ్‌కి ఓన్లీ చేతి మీద ఉండింది. నన్ను మాత్రం అసలు ఎక్కింది, తొక్కింది. నా డ్రెస్‌కేవో కుందన్స్ కనిపిస్తుంటే వాటిని పీకింది. అమ్మో! నాకైతే భయమనిపించింది. అంటే అంత క్లోజప్‌లో నేనెప్పుడు చూడలేదు. అంటే నాకు భయమేస్తూనే ఉంది. మా హస్బెండ్ "ఏం కాదు కూల్ అది అంత మంచిగుంది గదా!" అది ఇది అన్నారు. ఇంక నేను తర్వాత ఇచ్చాను. మళ్ళీ అది మా హస్బెండ్ దగ్గరికెళ్ళినప్పుడైతే ఇంక షర్ట్ బటన్స్ కూడా పీకడానికి ట్రై చేసింది. ఇంక చాల్లే అని చెప్పి ఇంకా ఇచ్చేసి వచ్చాము. ఇంకిక్కడైతే ఓన్లీ 2 క్యాంటీన్స్ ఉన్నాయి. అది కూడా దానిలో ఎక్కువ ఐటెమ్స్ ఏం లేవు. జస్ట్ సమోసా అండ్ మ్యాంగో జ్యూస్ ఉంది. వాటర్ ఉంది. వాటర్ అయితే మనం ఎక్కడ లేదు అని అనుకోకుండా లైక్ స్టార్టింగ్‌లోనే ఎంట్రన్స్ దగ్గర మనకొకటి ఉంటది. అక్కడ పట్టుకోండి. ఇక్కడ జస్ట్ మా హస్బెండ్ చూసింది ఇక్కడ వాటర్ అని ఉంది కానీ అక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు. మనకి ఎంట్రన్స్‌లోనే లెఫ్ట్ సైడ్ ఉంటదనమాట. అక్కడ పట్టుకోవచ్చు. సో, ఇట్లా అయితే మేము ఎంజాయ్ చేసాం. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే చిన్న పిల్లలైతే డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. సో, ఈ వీడియోకైతే అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.